వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పైగా గొప్ప ఫుడ్ లవర్స్. హైదరాబాద్లో ఎన్నో రెస్టారెంట్లలో ఫుడ్ తిన్నారు. గ్రేటర్ సిటీలో చాక్లెట్ రూమ్ చూసి సరదా పడ్డారు. ఇలాంటి చాక్లెట్ రూమ్ తమ సొంత నగరం విశాఖలో పెడితే ఎలా ఉంటుందని ఆలోచన వారికొచ్చింది. అనుకున్నదే ఆలస్యం. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. ల్యాప్టాప్లు పక్కన పడేశారు. సాగర నగరానికి చేరుకుని చాక్లెట్ రూమ్ ఓనర్లుగా మారిపోయారు. ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాక్లెట్ రూమ్ సంగతి ఏంటో చూద్దాం పదండి. కొందరు బ్రతకడానికి ఏదో ఒక పని చేస్తుంటారు. బతుకు బండిని ఎలాగోలా లాగించేస్తుంటారు. కానీ మరికొందరు తమకిష్టమైన పని చేయడానికే ఆసక్తి చూపిస్తారు. 9 to 5 కల్చర్ అంటే మొహం మొత్తడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగానికి రామ్ రామ్ చెప్పారు. ఫుడ్ లవర్స్ అయిన వారిద్దరూ విశాఖ నగరంలో ఓ చాక్లెట్ రూమ్ ఏర్పాటు చేశారు. నలుగురు వచ్చి తమ కెఫేలో తిని సంతోషిస్తుంటే వీరు ఆనందిస్తున్నారు. చాక్లెట్ రూమ్ కెఫే వచ్చాక విశాఖ నగరంలోని ఎంవీపీ ప్రాంతం చాలా ఫేమస్ అయింది. కాస్మోపాలిటన్ సిటీ అయిన సాగర నగరం మరింత ఖ్యాతి పొందుతోంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఫుడ్ వెరైటీస్ విశాఖ నగరానికి రావాల్సిందే. అలా వచ్చి చేరిందే చాక్లెట్ రూమ్. కుమార్, అఖిల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిర్మించిన ఈ చాక్లెట్ రూమ్ నగరంలోని చిన్న పెద్ద అందర్నీ ఆకర్షిస్తోంది. 200 రకాల వెరైటీ చాక్లెట్స్ తో ఇప్పుడు చాక్లెట్ హౌస్ విశాఖలో సందడి చేస్తోంది. చాక్లెట్ రూమ్ అంటే చాలామంది ఓన్లీ చాక్లెట్స్, కాఫీస్ మాత్రమే అని అనుకుంటారు. బట్ అలా కాదండి. మన దగ్గర చాలా వైడ్ మెనూ ఉంది. బర్గర్, శాండ్విచెస్ దగ్గర నుంచి చైనీస్, ఇటాలియన్, పాస్తా, పిజ్జాస్ అండ్ లాడ్ ఆఫ్ బెవరేజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలన్నా, ఫ్యామిలీతో లంచ్ ఆర్ డిన్నర్కి వెళ్ళాలన్నా చాక్లెట్ రూమ్ ఈజ్ యువర్ గో టు కెఫే ఇన్ వైజాగ్ నౌ. సో ప్లీజ్ డూ విజిట్ అస్. మన దగ్గర ఆల్మోస్ట్ 200+ వెరైటీస్ ఉన్నాయండి. 10 పేజ్ మెనూ ఉంది. మేమిద్దరం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇద్దరం మంచి ఫుడ్ లవర్స్. సో హైదరాబాద్లో చాలా క్యాఫేస్ తిరుగుతుంటాం, మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. అండ్ అదే ఐడియా తోటి పుట్టిన ఐడియా మాకు, అంటే ఆ థాట్ తోటి వచ్చిన ఐడియా ఇది, చాక్లెట్ రూమ్ని వైజాగ్ ఎందుకు తీసుకురాకూడదని. సో చాక్లెట్ రూమ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం, ఇక్కడ ఒక ఫ్రాంచైజీ పెట్టాం. అండ్ ఇది ఒక మంచి నాస్టాలజిక్ ఐడియా కూడా. 9 years బ్యాక్ వైజాగ్లో ఉన్న చాక్లెట్ రూమ్ చాలా వేల మంది, లక్షల మందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్న చాక్లెట్ రూమ్ని మళ్ళీ మీకోసం మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చాము. ఏ నగరమైనా అభివృద్ధి చెందుతున్న దశలో విశ్వ నగరంగా రూపొందుతుంది. అలాగే ప్రపంచంలోని అన్ని రకాల ఆహారాలు, అలవాట్లు నగరానికి వచ్చి చేరుతుంటాయి. విశాఖ నగరానికి అలా వచ్చిందే 200 రకాల చాక్లెట్ రూమ్. ఈ మార్గంలో వెళ్లే ప్రతి వారిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, యూత్ అడుగులు ఇటే పడుతున్నాయి.